Audio Jungle. నమస్కారం ఆర్కే కమ్యూనికేషన్ సిటీ న్యూస్ కి స్వాగతం. తాడేపల్లిగూడెంలో వైద్యురాలిపై హత్యాచారాన్ని ఖండిస్తూ జనసేన వీర మహిళలు కొవ్వొత్తుల ర్యాలీ ఎన్టీఆర్ చౌక్ నుంచి స్థానిక పోలీస్ స్టేషన్ వరకు జనసేన వీర మహిళలు ఆమె మృతికి సంఘీభావంగా కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు. మహిళా వైద్యురాలిపై కొందరు దండగలు అత్యాచారం చేయడం పట్ల జనసేన వీర మహిళలు తీవ్ర నిరసనను వ్యక్తం చేశారు. డెబ్బై 8 స్వతంత్ర దినోత్సవం మొన్నే చేసుకున్నామండి. దానికి ముందు ఈ అమ్మాయి 9వ తారీఖున మౌమిత డాక్టర్ జూనియర్ డాక్టర్ మౌమిత ఈ రోజు అత్యాచారానికి గురైంది. మా ఇంట్లో కూడా ఒక ఆడపిల్ల ఉంది. ఆడపిల్లల మీద అఘాయిత్యాలు 78 స్వతంత్ర దేశంలో మనం ఆడపిల్లలకి రక్షణ లేకపోయింది. ఇది ఆడపిల్లకి రక్షణ లేకుండా పోయింది. ఆడపిల్లని రక్షించుకోవాలంటే ఈ రోజు ఆడపిల్లని కని బయటికి పంపించాలంటే చాలా దారుణమైన దుస్థితి. ఎందుకు ఈ దుస్థితి దేనికి అంటే మా ఇండియాలో సరైన శిక్షలు అమలు పరచకపోవడం వల్లే కదా అలాంటి దురాచారాలు జరుగుతున్నాయి. సరైన శిక్ష లేకే కదా. అలాంటి వాళ్ళని ఉరి తీయడము చంపేయడం అనేది చాలా చిన్న శిక్ష. వాళ్ళకి అన్నిటికి ఉరికి అన్న చావు కన్నా అతిపెద్ద శిక్ష వాళ్ళు అనుభవించాలని ఒక ఆడపిల్ల తండ్రి గాని తల్లి అనుకుంటున్నాను. జై హింద్. కలకత్తాలో మొన్న జూనియర్ డాక్టర్ మోహిత మీద చాలా దారుణమైన అత్యాచారం జరిగింది. ఎంతమంది అనేది జనాలు అర్థం కాలేని పరిస్థితి. ఏదో ఒకరిని ఆ మోహితకి అతనే అత్యాచారం చేసాడని ఏదో ఒకరిని అరెస్ట్ చేయడం అనేది కరెక్ట్ కాదు. మరి ఏదైతే బెనర్జీ ముఖ్యమంత్రి ఉన్నారో ఆవిడ వెంటనే దీని మీద సిబిసిఐడి ఎంక్వైరీ చేసి వాళ్ళు శిక్షించే విధంగా చర్యలు తీసుకోవాలి. అది నిజంగా ఏదైతే మహిళలపై అత్యాచారాలు చేసే వాళ్ళని భయపడాలంటే నడి రోడ్డు మీద ఉరి తీసినప్పుడే నిజమైన శిక్షగా ఉంటుంది. ఆ శిక్షకు భయపడాలి తప్ప మరి మామూలుగా కేసులు పెట్టి వాళ్ళని వదిలేసేలా ఉంటే ఏదైతే ఇలాంటి మృగాలు ఉన్నాయో మానవ మృగాలు వాళ్ళని శిక్షించే వ్యక్తిత్వం మంచిది ఉండాలి. ఎందుకంటే వాళ్ళని కక్ష సాధింపులతోటి ఎంత దారుణమైన దౌర్భాగ్యమైన మరి చేస్తున్నారనేది మన అందరం కూడా గ్రహించాలి. మొన్న జరిగిన మోహిత మీద జరిగిన దాడిని జాతీయ విభాగంగా అన్ని రాష్ట్రాల్లో కూడా మరి డాక్టర్లందరూ కూడా రోడ్డు మీదకి వచ్చి నిన్న హాస్పిటల్స్ అన్నీ కూడా మూసేసి నిరసన వ్యక్తం చేసింది. మరి దాంట్లో భాగంగా జనసేన పార్టీ జిల్లా మహిళా విభాగం తరఫున వీర మహిళలందరూ కూడా ఇవాళ ఇక్కడ తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఆదేశాల మేరకు వీర మహిళలందరూ కూడా ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఏదైతే మోహిత దాడిని మనందరం ఖండించాలి. అలాగే జాతీయ స్థాయిలో దీని మీద సరైన ఎంక్వైరీ చేసి మరి మంచి సెక్షన్ తీసుకొచ్చి మహిళల మీద అత్యాచారం చేసినందుకు దానికి ప్రత్యేక విభాగం సెక్షన్ ఉండాలని చెప్పి కోరుకుంటూ నరేంద్ర మోడీని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. అందరికీ నమస్కారం. కొన్ని రోజుల క్రితం కలకత్తాలో జూనియర్ డాక్టర్ అయిన డాక్టర్ మోమితాని
అత్యాచారం చేసి కిరాచకంగా చంపిన దుర్మార్గుడిని వెంటనే శిక్షించాలి. కొన్ని రోజులుగా ఆమె ఎంతో కష్టపడి వైద్య వృత్తిలో చదువుకొని ఏదో తల్లిదండ్రులకి పేరు తీసుకురావాలనే ఉద్దేశంతో ఆమె రావడం, ఆమెని ఇలా దారుణంగా చంపడం మా తాడేపల్లిగూడెం నుంచి పశ్చిమ గోదావరి మహిళా విభాగం నుంచి ఖండిస్తున్నాము. వెంటనే మమతా బెనర్జీ గారు దీని మీద యాక్షన్ తీసుకొని వాడిని, ఆ దుర్మార్గుడిని శిక్షించాలని మనం ఖచ్చితంగా కోరుకుంటున్నాము. ఇంకొక విషయం ఏంటంటే, ఒక పోలీసు అధికారిని ఎన్నిక చేయాలి అంటే ఎన్నో నెలలుగా ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళ ఎన్ని క్వాలిఫికేషన్ చూసి వాళ్ళని ఉద్యోగంలో నిలబెట్టే ఈ ప్రభుత్వాలు ఉన్న రోజుల్లో ఇంత కిరాతకుడిని, ఇంత క్రూయల్ మైండ్ ఉన్న వాడిని సివిక్ వాలంటీర్గా అంటే పోలీసులకి అనుదాన సంస్థగా ఏర్పాటు చేసిన మమతా బెనర్జీ గారు ఎటువంటి విషయంలో ఇలాంటి వాడిని నియమించారో నాకు అర్థం కావట్లేదు. ఖచ్చితంగా ఇలాంటి దుర్మార్గం శిక్షించి ఆడబిడ్డలను రక్షించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై జనసేన, జై హింద్. దేశంలో, మన రాష్ట్రంలో, దేశంలో అన్ని చోట్ల కూడా ఒక రకమైనటువంటి వీధుల్లోకి వచ్చి పోరాటం చేసిన సందర్భం ఇది. మహిళలకు రక్షణ కావాలి, ఈ సందర్భం జరిగినప్పుడల్లా మహిళలకు రక్షణ కావాలని చెప్పి రోడ్ల మీదకి వచ్చి మనం పోరాటాలు చేస్తున్న సందర్భం. ఇక్కడ మారాల్సింది ఖచ్చితంగా చట్టాలు త్వరితగతిన దాని తక్షణ నిర్ణయం తీసుకుని వెంటనే ఎవరైతే ఇలాంటి ఘటనలకు పాల్పడ్డారో వారిపై కఠినమైన చర్యలు వెంటనే జరపాలి. అయితే ప్రభుత్వాలు రాజకీయాలకు అతీతం, అక్కడ మమతా బెనర్జీ ఉందా లేకపోతే ఇంకొకరు మనకు అనవసరం. కానీ ఈ సంఘటన జరిగినప్పుడు ప్రజలు పోరాటాలు చేయడం, రోడ్ల మీదకి ఎక్కడం, నిరసనలు తెలియజేయడం, కార్యక్రమాలు చేయడం, అంతేగాని చట్టాల్లో మార్పు వచ్చే దిశగా ఖచ్చితంగా ప్రయత్నాలు మొదలు పెట్టలేదు ప్రభుత్వాలు. ఖచ్చితంగా ప్రభుత్వం ఏది ఉన్నప్పటికీ కూడా ఇప్పుడైనా మోడీ గారు నిజంగా ఒక మంచి నిర్ణయం తీసుకుని ఇలాంటి సంఘటనలు ఒక డాక్టర్, నిజంగా డాక్టర్ అంటే వాళ్ళ దైవంతో సమానం. ఒక మహిళ మనం ఆలోచిస్తే ఇన్ని సందర్భాలు ఎలా చూసాం మనం అంతకుముందు ఢిల్లీలో జరిగిన, లేదంటే మన రాష్ట్రంలో అనేక సంఘటనలు ఈ సంఘటన పునరావృతం అవుతూనే ఉన్నాయి. ఒక మహిళా డాక్టర్పై ఎంత నీచంగా అఘాయిత్యానికి పాల్పడి ఆమె చనిపోవడానికి కారణమైనటువంటి నిందితులు వెంటనే పట్టుకుని శిక్షలు వెంటనే అమలు చేసే పద్ధతి మనకి ఇక్కడ రావాలి. అది దేశం మొత్తం హర్షిస్తుంది. మోడీ గారు దీనిపై ప్రత్యేక చొరవ తీసుకుని ఖచ్చితంగా ప్రత్యేక చట్టం, అలానే త్వరితగతిన ఏదైతే చట్టం శిక్షిస్తుందో దాన్ని శిక్షణ అమలు చేసే విధానాన్ని రాబట్టాలని ఖచ్చితంగా మన దేశ పౌరులై ఉండి మృతి చెందినటువంటి ఆమెకి తాడేపల్లిగూడెం జనసేన అలాగే ఉమ్మడి బీజేపీ, టీడీపీ తరపున ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాం. తాడేపల్లిగూడెం శాసనసభ్యులు జన్మదిన వారోత్సవాలు ముగింపు కార్యక్రమంలో స్థానిక శివాలయం వీధిలో మారం వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో మహిళలకు చీరల పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పాలూరి వెంకటేశ్వరరావు, పాలూరి బలశీలరావు జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. బాబు కాపాడుకోవాలి. నియోజకవర్గం మన ఎమ్మెల్యే గారు పుట్టినరోజు సందర్భంగా మన ఈ శివాలయం వీధిలో మన బోరయ్య గారు ఇలాగ మన పాలూరు వెంకటేశ్వర గారు ఆధ్వర్యంలో నాకు వెంటనే ఇక్కడ మన వార్డులో ఇవ్వాలని వెంటనే కోరగానే నేను ఇక్కడికి వరటం జరిగింది. అలాగే మన తాడేపల్లిగూడెం బొలిశెట్టి శ్రీను గారు లాంటి ఎమ్మెల్యే నేను దాదాపు 8 మంది ఎమ్మెల్యేలను చూశాను. ఇలాంటి ఎమ్మెల్యే మనం తాడేపల్లిగూడెంలో ఎన్నుకోవటంలో మనందరం కూడా జయం కోరుదాం. అలాగే మన ఎమ్మెల్యే ఎవరు కూడా పెత్తందారులు ఎవరు అక్కర్లేదు. ఏ పనికైనా సరే మీరు వెళ్ళి అడగంగానే
ఏ పైన చేసే వ్యక్తి. అలాగే గత 3 నెలలుగా మనం ఎమ్మెల్యే గారిని చూస్తున్నాం. ఎవరు వెళ్ళినా సరే ఏ పని కాదనకుండా ఆర్థిక సహకారం కానీ, హాస్పిటల్స్ కానీ, అలాగే మొన్న 15 నెలల ఒక అమ్మాయికి పెద్ద తిరుపతిలో 15 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి హాస్పిటల్లో ఆపరేషన్ చేసిన, హార్ట్ ఆపరేషన్ చేయించి అలాంటి ఉన్నతమైన వ్యక్తి మన బొలిశెట్టి శ్రీను గారు. ఎవరైనా సరే ఏ నియోజకవర్గమైనా 5 సంవత్సరాలు ఎమ్మెల్యే అంటారు, కానీ మన బొలిశెట్టి శ్రీను గారు 10 సంవత్సరాలు కూడా మన ఎమ్మెల్యేగా మన తాడేపల్లిగూడెం ప్రజలు ఎన్నుకుంటారని నేను ఖచ్చితంగా చెప్పగలను. అలాగే ఈ రోజున మన 53 ఊళ్ళు కానీ 35 గ్రామాలు కానీ పండగ వాతావరణంలో బొలిశెట్టి శ్రీను గారికి ఆశీర్వాదం ఇవ్వడం జరిగింది. అలాగే శ్రీను గారు వెనకాల మన అందరం కూడా ఉండి ఆయనకి డెవలప్మెంట్ లో తోడ్పడి ఊరిని చక్కగా డెవలప్మెంట్ చేసుకునే ఉద్దేశంతో శ్రీను గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారి పుట్టినరోజు సందర్భంగా మన శివాలయం వీధిలో 400 మందికి మహిళలకు బట్టలు, ఫ్రూట్స్, ఆర్థిక సహకారం అంటే మన మార వెంకటేశ్వర సహకారంతో ఈరోజు ఈ కార్యక్రమం జరుగుతుంది. కానీ కార్యక్రమానికి ఇచ్చేసిన మార వెంకటేశ్వర గారికి, అలాగే బోరయ్య గారికి, అలాగే ఇచ్చేసిన పెద్దలందరికీ నా ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ఎందుకంటే పుట్టినరోజులు చాలా మంది జరుపుకుంటారు. మన ఎమ్మెల్యే లాంటి మనిషి నేను 30 సంవత్సరాల చరిత్రలో, రాజకీయ చరిత్రలో ఎవరిని చూడలేదు. ఒక రాజకీయ నాయకుడిని తీసుకెళ్లి సామాన్య మానవుడికి ఏదన్నా ఇబ్బంది ఉంటే వెళ్ళి రాజకీయ నాయకులు తీసుకెళ్ళక్కలే. సో వాళ్ళు వెళ్ళి ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి తలుపు తడితే ఆయనే తలుపు తీసుకుని అమ్మ ఏంటమ్మా అని చెప్పే పరిస్థితి. ఇదివరకు గతంలో అయితే అలా కాదు. ఓ రాజకీయ ఆ ఊర్లో ఉన్న రాజకీయ నాయకుని తీసుకెళ్ళాలి, 1 గంట 2 గంటలు అక్కడ వెయిట్ చేయాలి. అలాంటి ఎమ్మెల్యేలు చూసాం. మనం ఇలాంటి ఎమ్మెల్యేలను కూడా చూస్తున్నాం. దాని మీద మీరు అందరూ కూడా ఈ ఎమ్మెల్యేని ఉపయోగించుకోవాలి. ఎంత మంచి ఎమ్మెల్యే రాజకీయ నాయకులు మనకు ఉండరు. ఎందుకంటే మొన్న వారం రోజుల క్రితం ఒక గ్యాస్ సిలిండర్ పేలి తల్లిదండ్రులు ఇద్దరు కోల్పోతే పాప ఉంటే ఆ పాపకి మొదటి జీతంగా ₹1,00,000 ఆయన డిపాజిట్ చేశారు. అంటే అలాంటి వ్యక్తి ఆయన సొంత రూపాయలతోటి, ఎవరైనా రాజకీయ నాయకులు సొంత రూపాయలు ఇచ్చి పరిస్థితి కాదు, గవర్నమెంట్ దగ్గర తెచ్చి ఇచ్చి పరిస్థితే. కానీ అలాంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే మన రాష్ట్రంలోనే మన తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారు. అభివృద్ధి జయంగా తాడేపల్లిగూడెం ఏ రకంగా అభివృద్ధి చేయాలి ఏంటన్నది, అవినీతి లేకుండా అభివృద్ధి చేయాలనే ఆలోచనతో ఉన్న వ్యక్తి మన బొలిశెట్టి శ్రీనివాస్ గారు. అలాంటి వ్యక్తికి పుట్టినరోజుకి మన మార వెంకటేశ్వర గారు ఆర్థిక సహకారంతో చీరల గట్ట పంచినందుకు మా గ్రామం తరపున వెంకటేశ్వర గారికి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తూ, అలాగే మీరు కూడా ఏ ఆపద వచ్చినా ఏదొచ్చినా మార వెంకటేశ్వర గారిని కానీ మమ్మల్ని కానీ అలాగే మా వంతు సహకారం ఉంటుంది. అలాగే మీరు మాత్రం ఎమ్మెల్యేని మాత్రం ఏ అవసరం వచ్చినా ఎమ్మెల్యే దగ్గర కూడా వెళ్ళి డైరెక్ట్ గా మాకు అవసరం అండి, ఈ రోడ్డు అవసరం, లేదా ఇది అవసరం, లేదా ఆరోగ్య విషయం అవసరం అని చెప్తే మాత్రం వెంటనే స్పందించే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఒక బొలిశెట్టి శ్రీనివాస్ గారిని మీరు మర్చిపోవద్దని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయనకు కూడా పుట్టినరోజు విశేష చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. ముందుగా ఇక్కడికి ఇచ్చేసినటువంటి పెద్దలు మార వెంకటేశ్వర గారికి, పాలూరు వెంకటేశ్వర గారికి, ఇక్కడ అలాగే ఈ అర్జున్పేట యువకులందరికీ కూడా నా నమస్కారాలు. అలాగే జనసేన బాహుబలి అయిన మన తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే గారు బొలిశెట్టి శ్రీనివాస్ గారు పుట్టినరోజు సందర్భంగా, అదే పేదల పాలిట పెన్నిదైన మన మార వెంకటేశ్వర గారు ఇంత భారీ ఎత్తున చీరల పంపిణీ చేయడం చాలా అభినందనీయం. అలాగే ఇక్కడ మన అర్జున్పేటలో మహిళలు కానీ అందరూ కూడా ఆయనకి ఆశీస్సులు ఇచ్చి ఆరోగ్య అష్టైశ్వర్యాలు కలజేయాలని, ఆయన మరిన్ని ఉన్నత పదవుల్లో చేరేలాగా మీ అందరి ఆశీస్సులు ఆయనకి కానీ మన మార వెంకటేశ్వర గారికి కానీ ఇక్కడ ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ప్రజలందరికీ నా నమస్కారం. తాడేపల్లిగూడెం పట్టణం కడకట్ల జనతా చారిటబుల్ ట్రస్ట్ ఆసుపత్రి ఆవరణలో ఆదివారం ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. పదం కుమార్ గుప్తా సహకారంతో నిడదవోలు రాజేశ్వరి రామకృష్ణన్ కంటి ఆసుపత్రి నిపుణులు ఇప్పటి వరకు 70 మందికి పరీక్షలు నిర్వహించారు.
ఆడపడుచులు ఎంతగానో ఎదురు చూసి రాఖీ పండుగ రానే వచ్చింది. సోమవారం ఈ పండుగను ఘనంగా నిర్వహించుకునేందుకు సోదర సోదరీమణులు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో రాఖీలను కొనుగోలు చేసేందుకు ఆదివారం తాడేపల్లిగూడెం పట్టణంలో సోదరీమణులు షాపులు వద్దకు చేరుకున్నారు. ఆడపడుచుల మనసు దోచుకునే విధంగా రాఖీలను విక్రయదారులు సిద్ధం చేసి స్టాల్స్ వద్ద ఏర్పాటు చేశారు. ఇప్పుడా వెనకాల అన్ని కట్టేసి ముళ్ళ ఈ సంవత్సరం 19వ తారీఖు అనగా రేపు రాఖీ పండుగ వచ్చిందండి. దానివల్ల ముందుగానే మనకి ఒక 15 days ముందుగానే అన్ని చోట్ల స్టాల్స్ స్టార్ట్ చేయడం జరిగిందండి. అన్ని ఇదివరకులాగా ఇప్పుడు ఉండే మోడల్స్తో పాటు కొత్త మోడల్స్ అన్ని కూడా రావడం జరిగింది. ఎప్పటిలాగా రేట్లు కూడా స్టార్టింగ్ మన దగ్గర నుంచి స్టార్టింగ్ 2 రూపీస్ 3 రూపీస్ 5 రూపీస్ నుంచి ఉన్నాయండి. జనాలు ఇంకా ఎక్కువగా కోరుకునే విధంగా వెండి రాఖీలు మోడల్స్, రాజకోట్ నుంచి వచ్చే స్టోన్ మోడల్స్, జెరీ రాఖీలు, కుందన్ మోడల్స్, ఇటువంటి మన పవన్ కళ్యాణ్ తరపు జనసేన రాఖీలు కూడా కొత్తగా తయారు చేయడం జరిగిందండి. ఇవన్నీ కూడా మా సొంతంగా తయారు చేయడం జరుగుతుంది. తాడేపల్లిగూడెంలో అన్నయ్య ఫ్యాన్స్ అని చెప్పి మేము ఇప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ 4 years నుంచి స్టార్ట్ చేసాము. ఈ రకాలు చాలా రకాలు తయారు చేస్తూ ఉన్నామండి. ఇలా ఎన్నో రకాల మోడల్స్ 3 రకాలు వచ్చాయి మన దగ్గర. దాంట్లో స్టార్టింగ్ 10, 20, 30, 50 జనాలు మెచ్చే విధంగా అన్ని రకాల రేట్లు మనకి అందుబాటులో ఉన్నాయండి. ఎక్కడ లేని విధంగా మన దగ్గర 3 రకాల వెరైటీస్ దొరుకుతాయండి. ఇక్కడ ఎన్నో రకాలు ఉన్నాయి. సిల్వర్లో ఉన్నాయి, జెరీలో ఉన్నాయి, స్టోన్, చైన్ మోడల్స్, బ్రాస్లెట్ మోడల్స్, అన్ని రకాల మోడల్స్ 3 రకాలు వచ్చినాయండి. బ్రదర్ కిడ్స్ లో మీకు మోటో బతులు, కిడ్స్ లో ఆల్ వెరైటీస్, నారిటో అని, స్పైడర్ మ్యాన్, ఎన్నో రకాల వెరైటీస్ మన దగ్గర చాలా అందుబాటులో ఉన్నాయండి. అందరూ కూడా ఆదివారం వచ్చింది కాబట్టి ప్రజలందరూ మార్కెట్ బాగా వచ్చి అన్ని స్టాల్స్ లో కూడా బాగా పర్చేస్ చేయాలని నేను కోరుకుంటున్నానండి. అందరికీ నమస్కారం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.